शांति। मुरली डेट 6/5/24। मीठे बच्चे, इस जन्म के पापों से हल्का होने के लिए बाप को सच सच सुनाओ और पिछले जन्मों की विकर्मों को योग अग्नि से समाप्त करो। మధురమైన పిల్లలు, ఈ జన్మ యొక్క పాపాలు తేలికవ్వడం కోసం బాబాకు అన్ని సత్యాతి సత్యమైన విషయాలు వినిపించండి. ఈ జన్మ యొక్క పాపాలు తేలికవ్వడం కోసం బాబాకన్ని సత్యంగా చెప్పేసేయండి. గత జన్మల యొక్క వికర్మలు యోగ అగ్ని ద్వారా సమాప్తి చేసుకోండి. గత జన్మ యొక్క వికర్మలు ఏవైతే ఉన్నాయో యోగ అగ్ని ద్వారా సమాప్తి చేసుకోండి. గత జన్మవైతే గుర్తుండవు కదా, ఈ జన్మవి గుర్తుంటాయి కాబట్టి బాబాకి సత్యంగా చెప్పేసేయండి. మరి గత జన్మల వికర్మలు కూడా క్లియర్ కావాలి అంటే యోగా అగ్ని ద్వారా సమాప్తి చేసుకోండి. प्रश्न, खुदाई खिदमतगार बनने के लिए कौन से एक चिंता चाहिए? ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వడం కోసం ఏ యొక్క చింత కావాలి? उत्तर, हमें याद की यात्रा में रहकर पावन जरूर बनना है. पावन बनने का पूरना चाहिए. यही ముఖ్య సబ్జెక్ట్. జవాబు, మనం స్మృతి యాత్రలో ఉండేందుకు అంటే శ్రమించాలి. స్మృతి యాత్రలో ఉండి పావనంగా తప్పనిసరిగా అవ్వాలి. పావనంగా అవ్వాలి అనే చింత అయితే ఉండాలి. ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్ అంటున్నారు బాబా. పావనంగా అవ్వాలి అనే చింత ఉండాలి. ఇదే చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. जो बच्चे पावन बनते हैं वही बाप के खिदमतगार बन सकते हैं. ఏ పిల్లలైతే పావనంగా అవుతారో వారే బాబా యొక్క సేవాదారులుగా అంటే ఈశ్వరీయ సేవాదారులుగా అవుతారు. बाप अकेला क्या करेगा, इसीलिए बच्चों को श्रीमत अपने ही योग बल से विश्व को पावन बनाकर पावन राजधानी बनाती है. पहले स्वयं को पावन बनाना है. అయితే బాబా ఒంటరిగా ఏం చేస్తారు కాబట్టి పిల్లలకి తమ శ్రీమతాన్ని ఇచ్చి యోగ బలం ద్వారా ఈ విశ్వమంతటిని పావనంగా తయారు చేసి పావన రాజధాని యొక్క స్థాపన చేస్తున్నారు. అందుకే ముందు స్వయాన్ని పావనంగా తయారు చేసుకోండి. యోగ బలం ద్వారా పావనంగా అవ్వాలి అనే లక్ష్యం ఉండాలి. ఇదే చింత కూడా ఉండాలంటున్నారు బాబా. ओम शांति. ये तो जरूर बच्चे समझते हैं, हम बाबा के पास जाते हैं रिफ्रेश होने के लिए. वहां सेंटर्स पर जब जाते हैं तो ऐसा नहीं समझ सकते तुम बच्चों की बुद्धि में है, बाबा मधुबन में है. बाप की मुरली चलती है बच्चों के लिए. పిల్లలు తప్పకుండా ఇలా భావిస్తారు కదా, మేము బాబా వద్దకు రిఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తాము అని. అంటే సెంటర్స్ కి వెళ్ళినప్పుడు అలా అనుకోకపోవచ్చు, ఎందుకంటే పిల్లల యొక్క బుద్ధి బాబా మధుబన్లో ఉన్నారు అని అయితే చెప్తూ ఉంటుంది. బాబా మురళి నడిపిస్తారు సముఖంగా పిల్లల కోసం. बच्चे समझेंगे हम जाते हैं मधुबन में मुरली सुनने. मुरली अक्षर श्री कृष्ण के लिए समझ लिया है. मुरली का अर्थ कोई और नहीं है. तुम बच्चों को अब अच्छी तरफ से समझ में आई है. అయితే ఇక్కడ పిల్లలు మధుబన్ వినడానికి వస్తారు, మురళి వినడానికి మధుబన్ వస్తారు కదా. ఈ మురళి అనేది బాబా పిల్లల కోసం నడిపిస్తారనమాట. మురళి అనే అక్షరం విని కృష్ణుడు వినిపించినటువంటిది అని భావిస్తారు. అయితే ఇప్పుడు పిల్లలైన మీకు దీని అర్థం తెలిసింది కదా, అసలైన మురళి అంటే ఏంటి అని.
बाप ने समझाया है और तुम फील करते हो बरोबर हम मधुबन बेसमझ बन पड़े थे। ऐसा कोई भी अपने को समझते नहीं है। यहाँ जब आते हैं तब निश्चय बुद्धि होती है। बरोबर हम बहुत बेसमझ बन गए थे। तुम सतयुग में कितना समझदार विश्व के मालिक थे। कोई మూర్ఖ తోడే ही विश्व के मालिक बन सकते हैं। అయితే ఇక్కడ పిల్లలైన మీరు మురళి వింటారు, ఏమని ఫీల్ అవుతారు? బాబా ఎదురుగా మేము కూర్చొని మురళి వింటున్నాము అని. అనేక సార్లు బాబా మీకు వినిపించారు కూడా. ఈ నిశ్చయమైతే ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేవారు? ఏమీ తెలియని వారిగా, అవివేకవంతులుగా ఉండేవారు. మీరు సతయుగంలో ఉన్నప్పుడు ఎంత తెలివైన వారిగా, వివేకవంతులుగా ఉండేవారు. ఈ విశ్వానికే మాలికులుగా ఉండేవారు అంటే, అంటే మూర్ఖులైతే అవ్వరు కదా! ఈ విశ్వానికి మాలికులుగా. లక్ష్మీనారాయణులు ఎంతో ఉన్నతమైనటువంటి వారు. ఈ విశ్వమంతటి పైన రాజ్యం చేసేవారు. మరి దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళెంత తెలివైన వారు అని. భక్తి మార్గంలో ఎంతగానో పూజలు చేస్తూ ఉంటారు. जड़ चित्र कुछ बोल तो नहीं हो सकता। शिव बाबा की पूजा करते हैं और कुछ बोलते हैं क्या? शिव बाबा एक ही बार आकर बोलते हैं। జడ చిత్రాల యొక్క పూజ చేస్తారు. అలానే శివ్ బాబా మూర్తిని కూడా ఆ లింగ రూపాన్ని పెట్టి పూజిస్తారు. అవి ఏమైనా మాట్లాడతాయా? మాట్లాడవు కదా. శివ్ బాబా వచ్చి ఒకేసారి మాట్లాడతారు. అది కూడా సంగమ యుగంలో కల్పానికి ఒక్కసారి. पूजा करने वालों को भी पता नहीं है कि ये ज्ञान सुनाने वाला बाप है। ఎవరైతే పూజ చేస్తున్నారో వారికి కూడా తెలీదు ఈ జ్ఞానం వినిపించేవారు బాబాయే అని. श्रीकृष्ण के लिए समझते हैं उसने मुरली बजाई। जिसका पूजा करते हैं उनके ఆక్యుపేషన్ को बिल्कुल नहीं जानते। శ్రీకృష్ణుడి కోసం ఏమని భావిస్తూ వచ్చారు? వారు మురళి వినిపించారు అంటే ఆ చెక్కతో తయారు చేసిన పిల్లన గ్రోవి ఏదైతే ఉందో అది వినిపించారు అని భావిస్తారు. అంటే ఎవరి పూజ చేస్తున్నారో వారి కోసం యథార్థంగా తెలియదు వారి కర్తవ్యం ఏంటి అనేది. तो ये पूजा आदि निष्फल हो जाएगी जब तक बाप आए। तुम बच्चों में कईयों ने वेद शास्त्र आदि कुछ भी पढ़े नहीं है। మరి ఏమీ తెలియకుండా చేస్తున్నారు అంటే నిష్ఫలం అయినట్లే కదా. ఏంటి ప్రతిఫలం లభిస్తుంది చెప్పండి? బాబా ఎప్పటి వరకైతే రారో అప్పటి వరకు ఎలాంటి ప్రతిఫలం లభించదు అంటున్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఏ వేద శాస్త్రాలు చదివి లేరు. అబ్ తుమ్హే ఏక్ సత్య బాప్ పడా రహీ హే. కానీ ఇక్కడ అద్భుతం ఏంటి? సత్యమైన తండ్రి ఇక్కడ మనకి చదివిస్తున్నారు. तुम समझते हो बरोबर सच्चा पढ़ाने वाला एक ही बाप आए हैं। बाप को कहा ही जाता है सत्य। नर से नारायण बनने की सच्ची कथा सुनाते हैं। ఇక్కడ బాబా అనేక సార్లు ఈ సత్యమైన చదువు మనకి చదివించారు. బాబా చెప్తున్నారు నేను ఇక్కడ వినిపించేది సత్యం. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేటటువంటి సత్యాతి సత్యమైన కథ అంటున్నారు బాబా. అర్థతో ఠీక్ హే सत्य बाप आते हैं। अब नर से नारायण बनना है तो जरूर సత్యుగ స్థాపన కరేంగేనా. అంటే ఈ అర్థం కూడా ఎంత సరిగా ఉందో చూడండి. సత్యమైన తండ్రి వచ్చి సత్యమైన నారాయణుడిగా అయ్యేటటువంటి కథ వినిపిస్తున్నారు. మరి దానికోసం సత్యుగ స్థాపన జరగవలసిందే. బాబా సత్యం, బాబా వినిపించేది కూడా సత్యం. पुरानी दुनिया कलयुग थोड़े ही बनेंगे ना। कथा सुनते समय कोई को बुद्धि में नहीं आता है कि हम नर से नारायण बनेंगे। అంటే బాబా వచ్చి సత్యనారాయణ కథ వినిపించి సత్యుగ స్థాపన చేస్తారు కానీ పాత కలియుగానైతే తిరిగి స్థాపన చేయరు కదా. ఇది ఎవరు స్థాపన చేయటం లేదు, దానికదే పాతగా అయిపోతుంటుంది అంటున్నారు బాబా. ఇప్పుడు ప్రపంచమే కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, కావాలని పాతది ఎవరు చెయ్యరు కదా. కొత్తది ఆటోమేటిక్ గా పాతగా అయిపోతుంది. అయితే ఇక్కడ భక్తిలో చాలా మంది కథ వింటారు కదా, వారి బుద్ధిలోకి ఏమాత్రం రాదంట మేమే ఆ నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని. కానీ ఇక్కడ ఆ లక్ష్యం ఉంది కదా.
పిల్లైన మీరు యథార్థ రీతికి ఇక్కడ కూర్చొని కథ వింటున్నారు, నరు నుండి నారాయణుడిగా అవ్వడం కోసం. వారికి ఏమీ తెలియదు కూడా ఆ కథ వినే సమయంలో, అలా ఫీలింగ్ రాదు అంటున్నారు బాబా. అభి తుమ్కో నర్ సే నారాయణ బన్నే కా राजयोग सिखलाते हैं, ये भी कोई नई बात नहीं, बाप कहते हैं कल्प कल्प आकर समझाता हूँ. ఇక్కడ పిల్లలైన మీకు నరు నుండి నారాయణుడిగా తయారు చేయడం కోసం రాజయోగం నేర్పిస్తున్నాను. ఇది కూడా కొత్త విషయం కాదు. కల్పకల్పము నేను వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయించాను. యుగే యుగే कैसे आऊंगा, बाप का चित्र दिखाकर तुम समझा सकते हो. ए रद है, ये है बहुत जन्मों के अंत का जन्म, पतित है, अब ये भी पावन बनते हैं. యుగ యుగంకి ఎలా రాగలను నేను అంటున్నారు బాబా. కల్పానికి ఒక్కసారి సంగమ యుగంలో వస్తానని చెప్తున్నారు. ఈ బ్రహ్మ యొక్క చిత్రాన్ని చూపించి మీరు అర్థం చేయించండి. ఈ బ్రహ్మ యొక్క రథం ఏదైతే ఉందో, శివబాబా అద్దెకు తీసుకున్నటువంటి రథము. అనేక జన్మల అంతిమంలో వీరు కూడా పతితంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి పావనంగా అవుతున్నారు అని చెప్పొచ్చు. హం భీ బంతే హే, సివాయి యోగ్ బల్ కే కోయి పావన్ బన్ నహీ సక్తా. అయితే మేము కూడా పావనంగా అవుతున్నాము, యోగ బలం లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వరు అనేది అర్థం చేయించాలి. వికర్మ వినాశ్ హో నా సకే, పానీ మే స్నాన్ కర్నే సే కోయి పావన్ నహీ బంతే, ఏహే యోగాగ్ని. అంటే వికర్మలు వినాశనం కావాలి అంటే తప్పనిసరిగా యోగం జోడించాలి. అంతేకాని నీటిలో స్నానం చేస్తే పావనంగా అయిపోతామా? లేదు కదా. ఇది యోగాగ్ని అంటున్నారు బాబా. పానీ హోతా హే అగ్కో బుజానే వాలా, అగ్ హోతీ హే జలానే వాలి. అంటే నీరు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? నిప్పును ఆర్పేందుకు. మరి అగ్ని అంటించడం కోసం ఉపయోగిస్తారు. తో పానీ కోయి అగ్ తో నహీ హే जिससे विकर्म विनाश हो जाए. सबसे ज्यादा गुरु आदि इतने किए हैं ना, शास्त्र भी बहुत पढ़े हैं इस जन्म में जैसे पंडित था, लेकिन उससे फायदा तो कुछ भी नहीं हुआ है. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, నీటిని అగ్ని అని చెప్పము కదా, మరి మీ వికర్మలు వినాశనం కావాలి అంటే అగ్ని కావాలి. ఏ అగ్ని? యోగాగ్ని అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మ బాబా ఉన్నారు అంటే అందరికంటే ఎక్కువ గురువుల్ని ఆశ్రయించారు, చాలా శాస్త్రాలు కూడా చదివారు. అంటే ఒక పండితుడు మాదిరిగా ఉండేవారు అన్నమాట. ఏమీ ఉపయోగం లేదు అనే విషయం కూడా తెలుసుకున్నారు. ఎలాంటి పుణ్యం కూడా జమ కావటం లేదు. పాప్ హీ కర్తే ఆయే హే, పాపమే చేస్తూ వచ్చారు ఇంకా ఇంకా. बाप ने समझाया है, जो अपने को बच्चा समझते हैं तो इस जन्म में जो पाप आदि किए हैं, जबकि सम्मुख बाप आए हैं तो पाप कर्म बता देने चाहिए, तो हल्का हो जाएगा. ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు, ఎవరైతే తమని తాము బాబా పిల్లలమే అని భావిస్తారు ఈ జన్మలో, బాబా సమ్ముఖంగా వచ్చినప్పుడు మీ పాప కర్మల యొక్క లెక్క అంతా కూడా బాబా ముందు పెట్టేసేయండి, బాబాకి సత్యంగా చెప్పేసేయండి, హల్కాగా అయిపోతారు, తేలిక అయిపోతారు అంటున్నారు బాబా. ఫిర్ పురుషార్థ్ కర్నా హే, జన్మ జన్మాంతర కే పాప కర్మ కో జో బోझा है जो सिर पर है उसे उतरना है. మళ్ళీ పురుషార్థం కూడా చేయాలి. జన్మ జన్మాంతరాల యొక్క పాప కర్మల బరువు ఏదైతే ఉందో తలపైన, దాన్ని కూడా క్లియర్ చేసుకోవాలి కదా. బాప్ యోగ్ కి బాత్ సమझाते हैं, योग से ही विकर्म विनाश होंगे. ఏ బాతేం తుమ్ అభి సున్తే హో. బాబా యోగం యొక్క విషయం ఇక్కడ అర్థం చేయిస్తున్నారనమాట. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అయిపోతాయి. ఏ బాతేం తుమ్ అభి సున్తే హో, సతయుగ్ మే ఏ బాతేం कोई सुना ना सके, ఏ సారా డ్రామా బనా హువా హే. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు వింటున్నారు. సతయుగంలో ఎవరైనా చెప్తారా? ఎవరు ఎవరికి చెప్పే అవసరం ఉండదంటున్నారు బాబా. ఏ సారా డ్రామా బనా హువా హే, సెకండ్ బై సెకండ్ ఏ సారా డ్రామా ఫిర్తా రేతా హే. ఈ మొత్తం డ్రామా రచించబడి ఉంది, సెకండ్ బై సెకండ్ తిరుగుతూనే ఉంటుంది అంటున్నారు. ఏక్ సెకండ్ నా మిలే దూసరే సే,
सेकंड बाय सेकंड आयु भी कम होती जाती है। अभी तुम आयु को कम होने से ब्रेक देते हो और योग से आयु को बढ़ाते हो। अब तुम बच्चों को अपनी आयु को बड़ा बनाना है तो क्या करना है? బాబా చెప్తున్నారనమాట. సతయుగంలో ఎవరికి ఎలాంటి విషయాలు వినిపించే అవసరం ఉండదు. అక్కడ సతో ప్రధానంగా ఉంటారు. ఈ డ్రామా ఎంత అద్భుతంగా తయారు చేయబడిందో చూడండి. ఒక సెకండ్ ఇంకొక సెకండ్ తో ఏమాత్రం కలవదంటున్నారు బాబా. ఇక్కడ చూసినట్లయితే సెకండ్ బై సెకండ్ ఆయుష్ తగ్గిపోతూ ఉందంట. సెకండ్ గడుస్తూ ఉంటే ఆయుష్ తక్కువైపోతూ ఉంది. అయితే బాబా చెప్తున్నారు ఏంటంటే, మీ ఆయుష్‌ని ఎలాగా మీరు తగ్గించుకుంటూ వచ్చారో చూడండి. దీనికి బ్రేక్ వేయాలి. అంటే మీ ఆయుష్‌ని పెంచుకోవాలి అంటున్నారు బాబా. మరి ఆయుష్ పెంచుకోవాలి అంటే ఏంటి యుక్తి? ఏం చేయాలి? क्या करना चाहिए? आयुष बढ़ाने के लिए योग बल యోగ బలం కావాలంటున్నారు బాబా. యోగ బలం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. योग के लिए बाबा बहुत जोर देती है परंतु कई समझते नहीं। कहते हैं बाबा हम भूल जाते हैं। బాబా చెప్తూ ఉంటారు ఎక్కువలో ఎక్కువ యోగం కోసం, పిల్లలు యోగం జోడించండి అని. కానీ పిల్లలు అర్థం చేసుకోవటం లేదు. బాబా మేము మర్చిపోతున్నాం ఏం చేయాలి అంటున్నారు. ఉమ్, అంటే బాబాని స్మృతి చేయడమే కదా యోగం జోడించడము అంటే. ఇది మర్చిపోతున్నారంట పిల్లలు. तब बाबा कहते हैं योग कोई और बात नहीं, ये है याद की यात्रा। అయితే పిల్లలకు అర్థమయ్యేలా చెప్తున్నారు బాబా. యోగం అంటే ఇంకేదో విషయం కాదు, స్మృతి యాత్రే. మీరు నన్ను స్మృతి చేయడమే. బాప్ కో యాద్ కర్తే కర్తే పాప్ కర్తే జాయేంగే అంతమతి సోగతి హో జాయేగి. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు కట్ అయిపోతే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. इस पर एक मिसाल भी देती है। कोई ने किसको कहा तुम बेल हो बस समझने लगा मैं बेल हूं। बेल इस दरवाजे से निकालो। तो बेल मैं बेल हूं ना, कैसे निकलूं? सचमुच जैसे बेल बन गया। एक मिसाल बैठ बनाते हैं, बाकी कोई ऐसा नहीं, कोई यथार्थ मिसाल नहीं है। हमेशा रियल बात पर मिसाल दिया जाता है ना. బాబా చెప్తున్నారు, ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఒక వ్యక్తి నేను ఎద్దుని ఎద్దుని అనుకుని ఇంకా ఎద్దుగానే ప్రవర్తించడం స్టార్ట్ చేశారంట. ఆ నువ్వు అటెళ్ళు అంటే నేను ఎద్దుని కదా, ఎలాగా నేను లోపలికి వెళ్ళగలను దర్వాజా నుండి అనేసి అనడం మొదలు పెట్టారంట. ఇంకా ఎద్దు ఎలా బిహేవియర్ ఉంటుందో అలాగా చేస్తూ ఉన్నారనమాట. ఇలాంటి ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి అవన్నీ సత్యమైన ఉదాహరణలు కాదు కదా అని చెప్తున్నారు బాబా. ఇలాంటి ఉదాహరణలు కూర్చొని తయారు చేశారు. యథార్థమైనవి ప్రాక్టికల్ కావాలి అన్నమాట. ఇక్కడ బాబా చెప్పేవన్నీ ప్రాక్టికల్ విషయాలు. బాబా యథార్థమైనటువంటి ఉదాహరణలు కూడా తెలియచేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా పోనీ? నేను ఆత్మను అని భావించడం ద్వారా ఒక తృప్తి అనేది కలుగుతుంది. ఆత్మ కోల్పోయినటువంటి ఆ దివ్య గుణాల యొక్క అనుభూతి మనం పొందగలుగుతాం ఆత్మను అని భావిస్తే. అయితే ఎద్దు అని భావించడం ద్వారా ఎలాంటి తృప్తి, ఎలాంటి ఒక ఫీలింగ్ అనేది రాదు కదా, ఆత్మ సంతృప్తి అనేది కలగదు కదా. అందుకు అది యథార్థమైన ఉదాహరణ కాదు అని చెప్తున్నారనమాట బాబా. అంటే వారికి ఎలాంటి ఉదాహరణలు ఇవ్వాలో తెలియక అలాంటి ఉదాహరణలు ఇస్తూ వచ్చారు అని చెప్తున్నారు. అంటే అవి యథార్థమైనవి కానప్పటికీ ఆ వ్యక్తి అలా ఆ బిహేవియర్ అనేది చేశారు అంటే ఇక్కడ యథార్థంగా బాబా రియల్ గా మనం ఆత్మ అనేది చెప్తున్నాం అనేది చెప్తున్నారు. అలా మనం అనుభూతి చేసి చూస్తే कंपलसरी आ अनुभूति जरूरतुंदी అని చెప్తున్నారన్నమాట బాబా. इस समय बाप तुमको जो समझाते हैं उसके फिर भक्ति मार्ग में त्योहार मनाए जाते हैं। कितने मेले मटकाड़े आदि होती है, बाकी इस समय जो कुछ होता है उसके त्योहार बन जाते हैं।
ఈ సమయంలో బాబా ఏవైతే అర్థం చేయిస్తున్నారో మనకి అవి భక్తి మార్గంలో పండుగల రూపంలో చేస్తూ ఉంటారంట. ఎంత హంగామాలు చేస్తారో తెలుసా భక్తిలో? అయితే ఇప్పుడు బాబా యథార్థంగా చెప్పేవన్నీ కూడా పండుగలుగా తయారైపోతాయంటున్నారు. తుమ్ యహా కితనే స్వచ్ఛ బంతే హో, మేలే మల్కాడే మే తో కితనే మేలే హోతీ హై, శరీర్ కో మిట్టి మిల్తే హై. బాబా చెప్తున్నారు ఇక్కడ మీరు ఎంత స్వచ్ఛంగా తయారవుతున్నారు. ఆత్మ, శరీరం రెండిటిని స్వచ్ఛంగా తయారు చేసుకుంటున్నారు. మళ్ళీ భక్తి మార్గం వచ్చేసరికి మట్టి అంటించుకుంటారంటున్నారు బాబా. శరీరానికి మట్టి అంటుతూ ఉంటుంది. సమస్తే హే పాప్ మిట్ జాయి. ఏమని భావిస్తారంట? పలానా మేళా వెళ్ళి అంటే మేళాలు జరుగుతూ ఉంటాయి కదా! పుష్కరాలు అంటారు. అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళి మేము స్నానం చేస్తే పాపాలు కట్ అయిపోతాయని భావిస్తారు. కానీ ఇంకా మట్టి అంటుకుంటుంది కదా! ఆత్మకి ఒక రకంగా చెప్పాలి అంటే మట్టి అంటుకున్నట్లే శరీరానికి కూడా మట్టి అంటుకుంటుంది. అంటే ఆత్మకి అంటిన మట్టి కనిపించదు. శరీరానికి అంటిందైతే కనిపిస్తుంది. बाबा का खुद ऐसा किया हुआ है। नासिक में पानी बहुत गंदा होता है, वहां जाकर मिट्टी मिलते हैं, समझते हैं పాప వినాశ్ హో జాయే. బాబా ఇలాంటివి ఎన్నో చేశారంట బ్రహ్మ బాబా. నాసిక్ లో ఆ నది ఏదైతే ప్రవహిస్తుందో చాలా అశుద్ధంగా చెత్తగా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి మట్టి అంటించుకున్నట్లే అంటున్నారు బాబా. ఇంకా ఏమని భావిస్తారంటే, ఆ భావన అనేది ఎలా ఉంటుందంటే, ఆ మట్టి ఉన్న నీటిలో, మురికి ఉన్న నీటిలో మునిగినా పాపాలు కట్టయిపోతాయి అని భావన ఉంటుంది. ఫిర్ ఉస్ మిట్టీ కో సాఫ్ కర్నే కే లియే పానీ మే లే జాతీ హై. మళ్ళీ అంటిన మట్టి క్లియర్ చేసుకోవడం కోసం నీళ్లు తెచ్చుకొని స్నానం చేస్తారు. विलायत में कोई बड़े महाराजा आदि जाते थे तो गंगा जल का मटका साथ में ले जाते थे, फिर స్టీమర్ में वही पानी पीते थे. ఇంతకు ముందు రోజుల్లో విదేశాలకు ఎవరైనా పెద్ద రాజులు అలాంటి వాళ్ళు వెళ్తే గంగా జలాన్ని కుండలో నింపుకొని పట్టుకెళ్లేవారంట. స్టీమర్స్ లో ఇంకా అదే నీరు త్రాగేవారు అంటున్నారు బాబా. ఆగే ఏరోప్లేన్ మోటార్ ఆది తే నహీ, 100 वर्ष में क्या क्या बन गया है. ఇంతకు ముందు రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు కదా, వన్ డేలో విదేశం వెళ్ళి వచ్చేయచ్చు ఈ రోజుల్లో. ఇంతకు ముందు రోజుల్లో చాలా రోజులు పట్టేది విదేశం వెళ్ళాలి అంటే. ఉమ్, కార్లు, ఏరోప్లేన్స్ లేవు. ఈ 100 సంవత్సరాల్లో ఎలా ఇంప్రూవ్మెంట్ అయిపోయిందో చూడండి అంటున్నారు బాబా. सतयुग आदि में साइंस आदि काम में आती है, वहां तो महल आदि अ, बनाने में करने में नहीं देती है. अभी तुम्हारी बुद्धि पारस बुद्धि बनते हैं तो सब काम सहज कर लेती है. जैसे ये मिट्टी के ईंटें बनते हैं वह सोने की होती है. బాబా చెప్తున్నారు సతయుగ ఆదిలో ఈ సైన్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉమ్, అక్కడ మహల్స్ మొదలైనవి తయారు చేయడానికి ఏమాత్రం లేట్ కాదు అంటున్నారు. తొందరగా తయారైపోతూ ఉంటాయి అన్నమాట. మీ బుద్ధి ఎంత పారసంగా అయిపోతుంది అంటే చాలా బాగా షార్ప్ గా పనిచేస్తుంది అంటున్నారు బాబా. ఇక్కడ ఎలా అయితే మట్టి యొక్క ఇటుకలు ఉన్నాయో అక్కడ బంగారం యొక్క ఇటుకలు ఉంటాయి అన్నమాట. इस पर माया मच्छिंद्र का खेल भी दिखाते हैं. ये तो उन्होंने नाटक बैठ बनाए हैं दिखाने के लिए. बरोबर स्वर्ग में सोने की ईंटें होती है. అయితే దీనికి సంబంధించి మాయా మచ్చేందర్ అనే ఒక కేల్ ఆట తయారు చేస్తారనమాట. అవన్నీ రకరకాల ఆటలు తయారు చేసుకున్నారు వాళ్ళు, నాటకాలు చూపించడం కోసం మనుషులకి. కానీ స్వర్గంలో రియల్ గానే బంగారం యొక్క ఇటుకలు ఉంటాయంటున్నారు బాబా. అక్కడ ఒక భ్రమ అన్నట్లు చూపించారనమాట ఆ నాటకంలో. నిజంగా దాన్ని టచ్ చేస్తే మాయమైపోయినట్లు ఇటుకలు చూపించారనమాట. కానీ సతయుగంలో అలా ఉండదు కదా, మాయమైపోవడం అనేది ఉండదు. ప్రాక్టికల్ అక్కడ మీరు ఆ ఇటుకలతో భవనాలు నిర్మిస్తారంటున్నారు బాబా. మరి దాన్ని ఏమంటారు? గోల్డెన్ ఏజ్. ఇస్కో కహా జాతా హై ఐరన్ ఏజ్. దీన్ని ఐరన్ ఏజ్ అంటారు. स्वर्ग को तो सभी याद करते हैं, चित्र भी उन्होंने
कयाम है कहते भी है आदि सनातन धर्म, फिर हिंदू धर्म कह देती है। देवता के बदले हिंदू कह देती है क्योंकि विकारी है। तो देवता कैसे कहे? అంటే స్వర్గాన్ని ఏదో ఒక రూపంలో స్మృతి చేస్తూ ఉంటారు కదా భక్తి మార్గంలో. దాన్ని మర్చిపోలేదు ఇప్పటి వరకు. అర్ధకల్పం గడిచిపోయినా మర్చిపోవటం లేదు. అది సదా మళ్ళీ మళ్ళీ స్థాపన అవుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. ఆది సనాతన దేవతా ధర్మం ఏదైతే ఉందో అది తిరిగి పునర్స్థాపన చేస్తున్నారు బాబా. ఇప్పుడైతే హిందువులను భావిస్తున్నారు, దేవత అని పిలుచుకోలేకపోతున్నారు. ఎందుకంటే వికారిగా అయిపోయారు కాబట్టి. వికారుల్ని దేవతలు అని ఎలా సంబోధించగలం? तुम कहाँ भी जाते हो तो ये समझाते हो क्योंकि तुम हो మెసెంజర్, పైగంబర్. బాప్ కా పరిచయం హర్ ఏక్ కో దేనా హై. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బాబా పరిచయం ఇస్తూ ఉండండి. మీరు సందేశకులు కూడా. ఉమ్, బాబా మెసేజ్ ని పాస్ చేసేవారు అంటున్నారు బాబా. बाप का परिचय हर एक को देना है. कोई जब समझेंगे कि బరోబర్ తుమ్ ఠీక్ कहते हो. బాబా పరిచయాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉండాలి. కొంతమంది వెంటనే అర్థం చేసుకోగలరు మీరు చెప్పేది రైట్, కరెక్ట్ గా చెప్తున్నారు మీరు అని. దో బాప్ बरोबर है ना. कोई कह देंगे परमात्मा तो सर्वव्यापी है. तुम समझते हो एक से हद का वर्षा मिलता है, पारलौकिक बाप से बेहद का वर्षा मिलता है 21 जन्म के लिए. అయితే ఇద్దరి తండ్రుల పరిచయం ఇవ్వాలి అన్నమాట. కొంతమంది ఏమో భగవంతుడు సర్వవ్యాపి కదా అంటారు, కొంతమంది మాత్రం అర్థం చేసుకుంటారంటున్నారు బాబా. హా భలే. హద్దు యొక్క తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది. పారలౌకిక తండ్రి అయిన పరమాత్మ నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది 21 జన్మల కోసం. ఏ జ్ఞాన్ भी अभी है, वहां ये ज्ञान नहीं रहता. संगम पर ही वर्षा मिलता है जो फिर 21 पीढ़ी जन्म बाय जन्म तुम राज करते हो. ఈ జ్ఞానం ఇప్పుడే మీకు లభిస్తుంది. అక్కడ సతయుగంలో జ్ఞానం ఉండదంటున్నారు బాబా. ఈ సంగమ యుగంలో మాత్రమే వారసత్వం లభించేది ఉంది. 21 తరాలు, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మల 21 తరాలు, 21 జన్మలు రాజ్యం చేస్తారంటున్నారు బాబా. तुम सारे विश्व के मालिक बनते हो. ఏ तुमको अभी मालूम पड़ा है ना. మీరు ఈ విశ్వానికే మాలికలైపోతున్నారు. మీకు ఇప్పుడు తెలిసింది కదా. जो पक्के निश्चय बुद्धि है उसके कोई संशय उठाने की बात ही नहीं. ఎవరైతే పక్కా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో వారికి ఏ విషయంలోనూ సంశయం అనేది రాదు అంటున్నారు బాబా. బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్ష మిల్తా హై. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. శివ్ బాబా ఆయేంగే తో జరూర్ కుచ్ వర్ష देते हैं ना. इसीलिए बाबा कहते हैं ए बैज बहुत अच्छा है, इसे सदा लगा कर रखना है. శివ్ బాబా వస్తున్నారు అంటే తప్పకుండా అద్భుతమైన గిఫ్ట్, వారసత్వం ఇచ్చే తీరుతారు కదా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఈ బ్యాజ్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా అద్భుతం, ఇది సదా పెట్టుకునే ఉండండి అంటున్నారు బాబా. घर घर में मैसेज देना है, फिर कोई माने या ना माने विनाश आएगा तो आएंगे, भगवान आया हुआ है. ఇంటింటిలో కూడా మీరు మెసేజ్ ఇవ్వాలి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయింది ఇదైతే చేయవలసింది అంటున్నారు బాబా. వినాశనం అయితే జరిగే తీరుతుంది, భగవంతుడు వచ్చి ఉన్నారు కదా. फिर जिन्हों को तुमने मैसेज दिया होगा ये याद करेंगे कि ये सफेद पोश वाले परिस्ते कौन थे. सूक्ष्म वतन में भी तुम परिस्ता देखते हो ना. तुम जानते हो मम्मा बाबा योग बल से ऐसा परिस्ता बनते हैं तो हम भी बनेंगे. మీరు ఎవరెవరికైతే మెసేజ్ ఇచ్చారో వాళ్ళు ఒకగానొక సమయం వస్తుంది తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఉమ్, ఈ తెల్లని వస్త్రాలు ధరించిన పరిస్తాలు ఎవరు? మాకు వచ్చి ఏదో మంచి విషయం చెప్పారు, మేము విని విన్నట్లు వదిలేసాము, అది ఇప్పుడు ప్రాక్టికల్ చూస్తున్నాము అనేది అనుభవం చేస్తారు అంటున్నారు బాబా. ఆ రోజులు కూడా వస్తాయన్నమాట. సూక్ష్మవతనంలో కూడా మీరు పరిస్థాల్ని చూస్తూ ఉంటారు కదా.
మీకు తెలుసు ఈ మమ్మ బాబాలు యోగ బలం ద్వారా పరిస్థాలుగా అయ్యారు అని. మరి మనం ఎందుకు కాకూడదు? మనం కూడా అవ్వచ్చు కదా! హ్మ్. సూక్ష్మవతనంలో అనుభవం చేసినప్పుడు కేవలం అమ్మా బాబాల్ని చూడడమే కాదు, మనల్ని మనం కూడా ఆ పరిస్థాగా అయినటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాం కదా! అవ్వాలి కూడా అంటున్నారు బాబా. ये सब बातें बाप इसमें प्रवेश कर तुमको समझाते हैं. డైరెక్ట్ నాలెడ్జ్ దేती है. ఈ విషయాలన్నీ వీరిలో ప్రవేశించి బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. डायरेक्ट नॉलेज इస్తున్నారన్నమాట. जो बाबा में नॉलेज है और तुम बच्चों में भी है. जब ऊपर में जाते हैं तो नॉलेज का पार्ट भी पूरा हो जाता है. फिर जो पार्ट मिला है और सुख का पार्ट बजाते हैं, ये नॉलेज भी भूल जाते हैं. బాబా చెప్తున్నారన్నమాట. ఇక్కడ బాబా అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నారు పిల్లల కోసం. ఎప్పుడైతే మీరందరూ కూడా సతయుగంలోకి వెళ్ళిపోతారో, బాబా పైకి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం కూడా పూర్తయిపోతుంది. మళ్ళీ పాత్ర అభినయించడానికి సుఖం యొక్క పాత్ర సతయుగంలోకొస్తారు అంటున్నారు బాబా. ఈ జ్ఞానం కూడా మర్చిపోతారనమాట. ఈ సమయంలో మాత్రమే మీరు ఈ జ్ఞానాన్ని మంచి రీతిగా మీ బుద్ధిలో పెట్టుకొని మంతన చేస్తూ ఉంటారు. तो तुम बच्चे कहाँ भी जाते हो तो मैसेंजर की निशानी क्या है? పిల్లలు మీరెక్కడికెళ్ళినా మీరు సందేశకులు అనే దాని యొక్క గుర్తు ఏంటి? క్యా హై? బ్యాడ్జ్. ఏ బ్యాడ్జ్ సాత్ మే జరూర్ చాహియే. కాబట్టి ఈ బ్యాడ్జ్ మీ తోడుగా తప్పనిసరిగా ఉండాలంటున్నారు బాబా. ఇప్పటికీ కొంతమందికి తెలియట్లేదు బ్రహ్మకుమారీస్ ఏంటి అనేది. హ్మ్. చూడగానే వైట్ డ్రెస్ చూసి క్రిస్టియన్సా అనుకుంటారనమాట. ఆ బ్యాడ్జ్ చూసేసరికి వాళ్ళకొక ఐడియా వచ్చేస్తదనమాట. బ్రహ్మకుమారీస్ కదా మీరు అనేసి. बल कोई हंसी करे, इस पर क्या हंसी करेंगे? तुम तो यथार्थ बात सुनाते हो ना. ये बेहद का बाप है, उनका नाम है शिव बाबा, ये कल्याणकारी है. ఒకవేళ భలే ఎవరైనా మీ డ్రెస్ వేషభూషణ చూసి నవ్వుకున్నా ఏంటి నవ్వుతారు? వాళ్ళ పళ్ళే కనిపిస్తాయి అంటున్నారు బాబా. హ్మ్. మీరు చెప్పేవన్నీ యథార్థమైన విషయాలు కదా! నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి అంటున్నారు బాబా. ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు. వీరి పేరేంటి? శివ్ బాబా. కళ్యాణకారుడు. అగర్ స్వర్గ్ కి స్థాపన కర్తే హే, ఎహే పురుషోత్తం సంగం యుగ్. బాబా చెప్తున్నారనమాట. ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు అంటే ఇదేంటి? ఏ యుగము? పురుషోత్తమ సంగమ యుగం అన్నమాట. ये सारा ज्ञान तुम बच्चों को मिला है, फिर बोलना क्यों चाहिए? ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు లభించింది. మరెందుకు మర్చిపోవాలి? बात तो बिल्कुल सहज है, चलते फिरते बाप और वर्षा को याद करना है. ఈ విషయమైతే చాలా సహజం. నడుస్తూ, తిరుగుతూ బాబా ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. బాబా ఇచ్చే వారసత్వాన్ని. शांतिधाम और सुखधाम. तुम बच्चे यहाँ आते हो, मुरली सुनकर जाते हो, फिर सुनाने भी चाहिए. శాంతిధామం, సుఖధామాన్ని కూడా మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక్కడికి పిల్లలైన మీరు వస్తారు, మురళి వింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వదిలిపెట్టేయడం, మర్చిపోవడం కాదు. వినాలి, వినిపించాలి మళ్ళీ అంటున్నారు బాబా. ऐसा नहीं सिर्फ एक की ब्राह्मणी मुरली चलाए. ब्राह्मणी को आप समान बनाकर तैयार करना चाहिए. तब बहुतों का कल्याण कर सकेंगे. ఇలా అయితే ఎప్పుడు అనుకోకండి బ్రాహ్మణి అక్కి మాత్రమే మురళి వినిపించాలి అని. అయితే బ్రాహ్మణి పని ఏంటి? తమ సమానంగా ఇతరులని కూడా తయారు చేయాలి అంటున్నారు మురళి వినిపించే వారిగా. అప్పుడే కదా అనేకుల కళ్యాణం జరుగుతుంది. అగర్ ఏక్ బ్రాహ్మణి कहा चली जाती है तो दूसरी क्यों नहीं सेंटर चला सकती? क्या धारणा नहीं की है? स्टूडेंट को पढ़ने और पढ़ाने का शौक चाहिए. బాబా చెప్తున్నారు ఒకవేళ బ్రాహ్మణి అక్కి ఎక్కడికైనా వెళ్ళారు అంటే రెండో వారు ఎందుకు సెంటర్ నడిపించకూడదు? దారుణ లేదా ఏంటి అని అడుగుతున్నారు బాబా. మేము నడిపించలేము అని అంటున్నారు అంటే దారుణ లేదా ఏంటి అని అడుగుతున్నారు బాబా. అంటే స్టూడెంట్స్ అయ్యుండి కూడా చదవాలి మరియు చదివించాలి, ఈ అభిరుచి అయితే ఉండాలంటున్నారు బాబా.
मुरली तो बहुत सहज है, कोई भी धारणा कर क्लास का करा सकते हैं. यहाँ तो బాబ్ బయటే హే. ఈ మురళి అయితే చాలా సహజమైనది తెలుసా. ఎవరైనా సరే ధారణ చేసి క్లాస్ చేయించగలరు. ఇక్కడ బాబా కూర్చొని ఉన్నారు. బాప్ बच्चों को कहते हैं कोई भी बात में संशय नहीं होना चाहिए. బాబా చెప్తున్నారు ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. एक बाप ये है जो सब कुछ जानते हैं. एक ही एम ऑब्जेक्ट है, इसमें कोई प्रश्न आदि पूछने का भी नहीं रहना है. ఒక్క బాబాయే అన్ని అర్థం చేయించగలరన్నమాట. బాబాకి అన్ని తెలుసు కూడా. ఇక్కడ లక్ష్యం ఉద్దేశం ఉన్నాయి, ఇందులో ప్రశ్నోత్తరాలు వచ్చే అవకాశమే లేదు అంటున్నారు బాబా. सुबह को भी बैठ बच्चों को याद की यात्रा में मदद करता हूँ. सारे बेहद के बच्चे याद करते हैं. तुम सब बच्चों को ये याद की मदद से सारे विश्व को पावन बनाना है, इसमें ही तुम अंगली देते हो. అయితే ఉదయాన్నే లేచి కూర్చొని మీరు యోగం చేస్తారు కదా, ఆ సమయంలో బాబా చాలా హెల్ప్ చేస్తారంట పిల్లలకి. మీరు శ్రమతో మరి కూర్చుంటారు కదా, నిద్రను త్యాగం చేసి బాబా కూడా పిల్లల్ని స్మృతి చేస్తారు, పిల్లలకి మదద్ అంటే సహయోగం ఇస్తూ ఉంటారు. మొత్తం అనంతమైన తండ్రిని అనంతమైన పిల్లలు స్మృతి చేస్తూ ఉంటారు కదా. కాబట్టి స్మృతి యాత్రలో పిల్లలైన మీరు ఈ విశ్వాన్ని పావనంగా తయారు చేసేందుకు మీ సహయోగం ఇవ్వాలంటున్నారు బాబా. స్మృతి శక్తితో ఇది పావనంగా అవ్వాలి కాబట్టి ఈ సృష్టి. ఇందులోనే మీ చిటికెన వేల యొక్క సహయోగం అందించాలి అంటున్నారు బాబా. पवित्र तो सारी दुनिया को बनाना है ना, तो बाप सभी बच्चों पर नजर रखते हैं ना. అంటే పవిత్రంగా అయితే మొత్తం ప్రపంచాన్నే తయారు చేయవలసి ఉంది కదా. కాబట్టి బాబా పిల్లలందరిపైన దృష్టి పెడతారంట. ఎవరు సహయోగం అందిస్తున్నారు బాబాకి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది దృష్టి అయితే ఉంటుంది బాబాకు అంటున్నారు. సబ్ శాంతి ధామ్ మే చలే జాయే, सबका अटेंशन खींचवाते हैं, बाप तो बेहद में ही बैठेंगे. అయితే అందరినీ బాబా ఇంటికి తిరిగి తీసుకొని వెళ్ళిపోతారు. అందరి అటెన్షన్ అక్కడికి ఆకర్షింపచేస్తారనమాట. బాబా అనంతంలో కూర్చొని ఉంటారు కదా. మే ఆయా హుం సారీ దునియాకో పావన్ బనానే. బాబా చెప్తున్నా నేను వచ్చిందే మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడం కోసం. सारी दुनिया को కరెంటు దే రహా హుం తో పవిత్ర హో జాయే. మొత్తం ప్రపంచమంతటికి కరెంట్ ఇస్తున్నాను, దీనితో ఇది పావనంగా అయిపోతుంది అంటున్నారు బాబా. జిస్కా పూరా యోగ్ బల్ హోగా ఓ సమझेंगे బాబా అభి बैठकर याद की यात्रा सिखला रही है, जिससे विश्व में शांति होती है. ఎవరైతే యోగ బలం కలిగి ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోగలరంట. స్మృతి యాత్ర బాబా ఇక్కడ నేర్పిస్తున్నారు, దీనితో ఈ విశ్వం అంతా కూడా శాంతిగా అయిపోతుంది, పవిత్రంగా అయిపోతుంది అని. కాబట్టి దీన్ని బట్టి తెలిసింది కదా స్మృతి శక్తి అనేది ఎంత ఉన్నతమైనది. ఆ స్మృతి అంటే యోగ బలం ద్వారానే ఈ విశ్వాన్ని పావనంగా తయారు చేయవలసి ఉంది. దానికి మీరే సహయోగం ఇవ్వాలి అంటున్నారు బాబా. బచ్చే బి యాద్ మే రేతీ హే తో మదద్ మిల్తీ హే. పిల్లలు కూడా స్మృతిలో ఉంటే సహయోగం లభిస్తుంది. అంటే మీరు బాబాకి కూడా సహయోగం ఇచ్చినట్లు, మీకు మీరు కూడా సహయోగం పొందినట్లు, లాభం పొందినట్లు. మదద్గార్ బచ్చే బి చాహియేనా బాబాకు. మరి ఎలాంటి పిల్లలు కావాలి బాబాకి? సహయోగులైన పిల్లలే కదా. ఖుదాయి ఖిద్మత్గార్ నిశ్చయ బుద్ధి హి యాద్ కరేంగే. అంటే ఈశ్వరీయ సేవాదారులు, నిశ్చయ బుద్ధి కలిగిన వారు బాబాని మంచి రీతిగా స్మృతి చేస్తారంట. తుమ్హారీ పెహ్లీ సబ్జెక్ట్ హై హి పావన్ బన్నే. మీ యొక్క మొదటి సబ్జెక్ట్ కూడా ఏంటి? పావనంగా అయ్యేది. కోయా తుమ్ బచ్చే నిమిత్ బంతే హో బాప్ కే సాత్. అయితే మీరు నిమిత్తంగా అయ్యారు బాబాతో పాటు పావనంగా తయారు చేసేందుకు. బాప్ కో బులాతే హీ హే పతిత్ పావనావో. బాబాని మీరు ఎంతవరకు ఏమని పిలిచారు? ఓ పతిత పావన రండి అని కదా. అబ్ ఓ అకేలా క్యా కరేగా.
మరి నేను ఒంటరిగా వచ్చి ఏం చేస్తానంటున్నారు బాబా. మీరందరి సహయోగం కావాలి, అందరూ కలిపి దీన్ని పావనంగా చేయాలంటున్నారు. ఖిదమత్గార్ చాహియే, తప్పనిసరిగా నాకు సాతీలు కావాలి, సహయోగులు కావాలంటున్నారు బాబా. तुम जानते हो हम विश्व को पवित्र बनाकर फिर सारे विश्व पर राज्य करेंगे. మీకు తెలుసు కదా, ఈ విశ్వం అంతటిని పవిత్రంగా తయారు చేసి మళ్ళీ ఇదే విశ్వం పైన రాజ్యం చేస్తాము అని. బుద్ధి మే జబ్ ఐసా నిశ్చయ హోగా తబ్ నషా చడేగా. ఎప్పుడైతే బుద్ధిలో ఇలాంటి నిశ్చయం ఏర్పడుతున్నప్పుడు నష ఎక్కుతుంది. तुम बच्चे जानते हो हम बाप की श्रीमत से अपने योग बल से अपने लिए రాజధాని స్థాపన कर रही है. పిల్లలైన మీకు తెలుసు, బాబా శ్రీమతంతో మీ యోగ బలం ఆధారంతో రాజధాని స్థాపన జరుగుతుంది అని. ఏ నషా చढ़ना चाहिए ना, ఈ నషా ఎక్కి ఉండాలి కదా. ఏ रूहानी बात बच्चे समझते हैं हर कल बाबा इस रूहानी बल से हमको विश्व का मालिक बनाते हैं. ఇది ఆత్మిక విషయం అన్నమాట. పిల్లలు తెలుసుకున్నారు. ప్రతి కల్పము బాబా ఈ ఆత్మిక బలం ఆధారంతో విశ్వానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. ఏబీ సమస్తే హో కి శివ్ బాబా ఆకర్ స్వర్గకి స్థాపన కర్తే హే. ఇది కూడా తెలుసుకున్నారు కదా, శివ్ బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు అని. అభి సిర్ పర్ ఇస్ యాద్ కి యాత్రా హీ పూర్ణ హే. పురుషార్థ్ కర్నా హే, దందా ఆది కర్తే భీ యాద్ కర్ సక్తే హే. అయితే ఇప్పుడు మీ తలపైన ఏ భారం ఉంది, ఏ చింత ఉంది చెప్పండి. పురుషార్థం చేయాలి, స్మృతి యాత్ర చేయాలి, పావనంగా అవ్వాలి అనే చింతే కదా. ఇంకేమీ తలపైన మీకు భారం లేదు కదా అడుగుతున్నారనమాట బాబా. కాబట్టి పురుషార్థం చేయాల్సిందే. వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కూడా మీరు స్మృతి యాత్ర చేయొచ్చు. एवर हेल्दी बनाने के लिए बाप कमाई बड़ी जबरदस्त कराते हैं ना. మనం సదా ఆరోగ్యవంతంగా అవ్వడం కోసం బాబా అద్భుతమైన వ్యాపారం చేయిస్తున్నారు, సంపాదన చేయిస్తున్నారు అనమాట. इस समय सब कुछ बुलाना पड़ता है. हम आत्माएं जा रही है, ఆత్మాభిమాని बनने की ప్రాక్టీస్ कराई जाती है. ఈ సమయంలో ఇంకా మిగిలినవన్నీ మర్చిపోవాలన్నమాట. ఏం చేయాలి? నేను ఆత్మను, వెళ్ళాలి, ఆత్మాభిమానిగా ఏ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలంటున్నారు బాబా. खाते पीते चलते फिरते एक बाप को याद नहीं कर सकते. కపడా సిలాయి కర్తే బుద్ధి యోగ్ బాప్ కి యాద్ మే రహనా చాహియే. అంటే మీరు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ తింటూ త్రాగుతూ బాబాని స్మృతి చెయ్యలేరా అడుగుతున్నారనమాట బాబా. ఆ అంటే మిషన్ నడిపిస్తూ కూడా కుడుతూ మీరు బాబాని కూడా స్మృతి చేయొచ్చు. బుద్ధి ద్వారా బాబాని స్మృతి చేయండి, చేతులు పని పైన పెట్టండి అంటున్నారు బాబా. అంటే ఏది ఏమైనా సరే బుద్ధి యోగం బాబా యందు లగ్నమై ఉండాలన్నమాట. చాలా ఈజీ కూడా, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి అంటున్నారు బాబా. ये तो समझते हो 84 का चक्र पूरा हुआ. अभी बाप हम आत्माओं को राजयोग सिखलाने आए हैं. ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా, 84 జన్మల చక్రం పూర్తి కావస్తుంది. కాబట్టి ఇప్పుడు బాబా మనకి రాజయోగం ఏదైతే నేర్పిస్తున్నారో అది పూర్తిగా నేర్చుకోండి అంటున్నారు బాబా. ఏ వరల్డ్ की हिस्ट्री ज्योग्राफी रिपीट होनी चाहिए. कल्प पहले भी ऐसा हुआ था जो अब फिर रिपीट हो रहा है. ए रिपीटेशन का राज भी बाप ही समझाते हैं. అంటే ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపిటేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. కల్ప క్రితం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఇది రిపిటేషన్ అంటే పునరావృతం జరుగుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. ఈ రిపిటేషన్ యొక్క రహస్యం కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా. మళ్ళీ మళ్ళీ అవుతుందని ఎంతో సహజంగా చెప్పేస్తున్నారు బాబా. కానీ అందులో కూడా ఎంత రహస్యం దాగి ఉంది, ఇమిడి ఉంది.
हर एक को ड्रामा में पार्ट मिला हुआ है, वो बजाते रहना है। बच्चों को राय दी जाती है कि बाप को याद करो तो सतो प्रधान बनेंगे। ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారికి లభించి ఉంది అన్నమాట. అది అభినయిస్తూ ఉండాలి. పిల్లలకి సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు బాబాని స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అయిపోతారు. फिर ये शरीर भी छूट जाएगा। तुम्हारी बुद्धि अब यही है कि हम बाबा हम आत्मा सतो प्रधान बन जाएंगे, क्योंकि वापस घर जाना है। ఏదేమైనా మీరు సతో ప్రధానంగా అవ్వాలి. సతో ప్రధానంగా అయ్యారంటే ఈ శరీరం కూడా అతీతమైపోతుంది, మీకు కొత్త శరీరం లభిస్తుంది అంటున్నారు బాబా. మీ బుద్ధిలో ఇప్పుడు ఇదే ఉంది కదా, మేము ఆత్మ సతో ప్రధానంగా అయ్యే తీరాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా, మీరు పావనంగా అయితేనే ఇంటికి వెళ్ళగలరు. सतयुग में ऐसा नहीं कहेंगे, वहां तो कहेंगे एक पुराना शरीर छोड़ दूसरा लेना है. సతయుగంలో ఈ మాటలు రావంట. అక్కడ నేచురల్ గానే ఆ స్మృతి ఉంటుంది అన్నమాట, ఈ పాత శరీరం విడిచి కొత్తది తీసుకోవాలని. वहां तो दुख की बात नहीं, यहाँ ये दुखदाम है, पुराने शरीर है, तो समझते हैं इनको छोड़ अब वापस अपने घर जाए. అక్కడ దుఃఖం యొక్క విషయం ఉండదు. ఇక్కడ చూడండి దుఃఖధామం. పాత శరీరం విడిచిపెట్టేందుకు కూడా ఎంత కర్మల యొక్క బోజ అనుభవించవలసి వస్తుంది. అయితే పాత శరీరం కాబట్టి దీన్ని వదిలిపెట్టవలసిందే అంటున్నారు బాబా. ఇది వదిలితేనే, అన్ని లెక్కలు క్లియర్ అయితేనే మీరు తిరిగి ఇంటికి వెళ్ళగలరు. అక్కడ అలా ఉండదు కదా సతయుగంలో. లెక్కలు క్లియర్ అవ్వాలి, ఇంటికి వెళ్ళాలి, ఈ చింత ఏమీ అక్కడ ఉండదు అంటున్నారు బాబా. బాప్కో నిరంతర యాద్ కర్నా హే. ఓ నిరాకార్ బాబ్ హీ జ్ఞాన్ కా సాగర్ హే. బాబాని నిరంతరం మీరు స్మృతి చేయండి. నిరాకార తండ్రి జ్ఞాన సాగరుడు. వహీ ఆకర్ సబ్కి సద్గతి కర్తే హే. వారే వచ్చి సర్వుల సద్గతి చేస్తున్నారు. బాప్ కేతే హే సాధువుం కా భీ ఉద్ధార్ కర్తా. బాబా చెప్తున్నారు, నేను సాధు సన్యాసుల యొక్క ఉద్ధరణ కూడా చేస్తాను. తుమ్ అబ్ ఏక్ బాప్ సే యోగ్ లగావో. తుమ్ అబ్ ఆత్మ ఓం కో బాప్ సే వర్ష లేనే కా హక్ హే. ఇప్పుడు మీరు ఒక్క బాబాతో యోగం జోడించండి. ఆత్మలందరూ బాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు కలిగి ఉన్నారు. అందరూ తీసుకోవచ్చు. अपने को आत्मा समझ देही अभिमानी बनो और बाप को निरंतर याद करो तो पाप करते जाएंगे. మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి ఆత్మాభిమానిగా ఏ ప్రాక్టీస్ చేయండి. బాబాని నిరంతరం స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు సమాప్తి అయిపోతూ ఉంటాయి. అచ్చా, मीठे मीठे सिखिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, मुरली सुनकर फिर सुनानी है. पढ़ने के साथ साथ पढ़ाना भी है. कल्याणकारी बनना है. बैज मैसेंजर की निशानी है, ये सदा लगा कर रखना है. మొదటి పాయింట్, మురళి విని మళ్ళీ వినిపించాలి కూడా. అంటే చదువుకోవడంతో పాటు చదివించాలి. కళ్యాణకారిగా అవ్వాలి, ఇతరాత్మల కళ్యాణం చేసేవారిగా అవ్వాలి. ఈ బ్యాడ్జ్ అనేది సందేశకులు అనే దానికి గుర్తు కాబట్టి సదా ఇది పెట్టుకొని ఉండండి అంటున్నారు. మంచి మెసేజ్ ఇస్తుందన్నమాట బ్యాడ్జ్. दूसरा, विश्व में शांति स्थापन करने के लिए याद की यात्रा में रहना है. जैसे बाप की नजर बेहद में रहती है,
सारी दुनिया को पावन बनने के लिए करंट देती है। ऐसे फॉलो फादर कर मददगार बनना है। రెండో పాయింట్, విశ్వంలో శాంతి స్థాపన చేయడం కోసం స్మృతి యాత్రలో ఉండాలి. ఏ విధంగా బాబా దృష్టి అనంతంలో ఉంటుందో, మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలని, ఈ అంటే పాత ప్రపంచాన్ని, పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడం కోసం బాబా ఎలా అయితే కరెంట్ ఇస్తున్నారు, అలా మీరు కూడా బాబాని అనుసరించి సహయోగులుగా అవ్వండి అంటున్నారు బాబా. ఈ విశ్వంలో శాంతి స్థాపన చేయడం కోసం స్మృతి యాత్రలో ఉండండి. బాబా దృష్టి ఎలా అయితే అనంతంలో ఉంటుందో, ఈ విశ్వాన్ని పావనంగా చేయడం కోసం కరెంట్ అంటే శక్తిని ప్రసరింపచేస్తారు. అలా మీరు కూడా బాబాని అనుసరించి సహయోగులుగా అవ్వండి అంటున్నారు బాబా. वरदान, कर्म और योग के बैलेंस द्वारा कर्मातीत स्थिति का अनुभव करने वाले कर्म बंधन मुक्त भव. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవం చేసి కర్మ బంధన ముక్తులుగా తయారు కండి. कर्म और योग के बैलेंस द्वारा कर्मातीत स्थिति का अनुभव करने वाले कर्म बंधन मुक्त भव. कर्म మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభూతిని పొందే कर्म बंधन मुक्तुलगा तैयार कंडी. कर्म के साथ साथ योग का बैलेंस हो तो हर कर्म में स्वतः सफलता प्राप्त होती है. కర్మతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ కూడా ఉన్నట్లయితే ప్రతి కర్మలో, ప్రతి పనిలో సక్సెస్, సఫలత ప్రాప్తిస్తుంది. कर्मयोगी आत्मा कभी कर्म के बंधन में नहीं फंसते, है ना. అంటే కర్మయోగి ఆత్మలు ఎప్పుడూ ఏ కర్మ బంధనలో చిక్కుకోరంట. కర్మకే బంధన్ సే ముక్తుకో హి కర్మాతీత్ కర్తే హేనా కేతే హేనా. అంటే కర్మ బంధన ముక్తుల్ని కర్మాతీతులని చెప్తారు కదా. కర్మాతీత్ కా అర్థ ఏ నహీ హై కి కర్మ సే అతీత్ హో జాओ. కర్మాతీతం అంటే అర్థం ఇదైతే కాదు, పని నుండి మీరు దూరంగా ఉండండి, కర్మాతీతులుగా అయిపోండి అని, ఏ పని చేయకండి అని కాదు. కర్మసే న్యారే నహి, కర్మకే బంధన్ మే పస్నేసే న్యారే బను. అంటే బాబా చెప్తున్నారు, కర్మ నుండి అతీతం అయిపోండి అని కాదు, ఆ కర్మ బంధనలో చిక్కుకోవడం నుండి అతీతంగా ఉండండి. ऐसे कर्मयोगी आत्मा अपने कर्म से अनेकों का कर्म श्रेष्ठ बनाने वाली होगी. మరి ఇలాంటి కర్మయోగి ఆత్మలు, కర్మ యోగం బ్యాలెన్స్ పెట్టుకొని నడిచే ఆత్మలు తమ కర్మ ద్వారా అనేక ఆత్మల యొక్క కర్మని శ్రేష్టంగా తయారు చేసేవారిగా అవుతారంట. उसके लिए हर कार्य मनोरंजन लगेगा, मुश्किल का अनुभव नहीं होगा. వారి కోసం ప్రతి కార్యం చాలా మనోరంజకంగా ఉంటుంది, కష్టము అనేది అనుభవం కాదు అంటున్నారు బాబా. ఏ పనైనా ఈజీగా, మనోరంజకంగా, ఆడుతూ పాడుతూ అన్నట్లు చేసేస్తారు. కష్టం అనేది అనుభవం కాదు అంటున్నారు బాబా. ఎందుకు కష్టం అనుభవం కాదు? బ్యాలెన్స్, కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ కలిగి ఉంటారు కాబట్టి, ఆ కర్మ బంధనలో చిక్కుకోరు కాబట్టి. స్లోగన్, పరమాత్మా ప్యార్ హీ समय का घंटी है जो अमृत वेला उठा देती है. పరమాత్మ యొక్క ప్రేమయే సమయం యొక్క గడియారం.
అమృతవేళ అదే లేపుతుంది అంటున్నారు. అంటే ప్రత్యేకంగా అలారం పెట్టుకునే అవసరం అయితే లేదు. బాబా పైన ప్రేమ ఉంది అంటే ఆటోమేటిక్‌గా ఆ ప్రేమే మనల్ని అలారం వలె లేపుతుంది అంటున్నారు బాబా. అంటే మనం నైట్ పడుకున్నప్పుడు సంకల్పం చేసి పడుకుంటే తప్పనిసరిగా బాబా వచ్చి లేపుతారనమాట. ఆ అనుభవం ఉంది కదా! చ ఈరోజు బాబా విశేషంగా ఈ జన్మ యొక్క పాప కర్మల నుండి మీరు ముక్తులుగా అవ్వాలి, తేలిక అవ్వాలంటే ఏం చేయాలంట? బాబాకన్నీ సత్యాతి సత్యమైన విషయాలు చెప్పేసేయండి అంటున్నారు బాబా. మరి అనేక జన్మల యొక్క పాపాలు క్లియర్ కావాలంటే యోగ శక్తి ద్వారానే అవి క్లియర్ అయ్యేది ఉంది. అందుకు తప్పనిసరిగా బాబాతో యోగం జోడించండి అంటున్నారు బాబా. యోగ అగ్ని లాంటిది అన్నమాట. యోగం అనేది అగ్ని. అనేక పాప కర్మల్ని దహించివేస్తుంది. ఇంకా బాబా ప్రశ్నలు అడిగారు. ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలంటే ఏ చింత ఉండాలి అని. హ్మ్. స్మృతి యాత్ర. ఇది అయితే తప్పనిసరి అంటున్నారు. స్మృతి యాత్రలో ఉండే మీరు పావనంగా అవ్వాలి అన్నమాట. ఇదే చింత కూడా ఉండాలి. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది అంటున్నారు బాబా. పావనంగా అయ్యే తీరాలి. మీ మొదటి మరియు ముఖ్యమైన సబ్జెక్ట్ ఇదే. గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. ఎవరైతే పావనంగా అవుతారో వారే బాబాకు సహయోగులు కూడా. దీనికోసం బాబా మధ్యలో ఎంత బాగా డీటెయిల్‌గా అర్థం చేయించారు. బాబా బుద్ధెప్పుడు అనంతంలో ఉంటుంది. ఈ యొక్క సృష్టికి సకాష్ ఇవ్వాలి, శక్తిని అందించాలి అని. మరి మీరు కూడా సహయోగం ఇవ్వాలి బాబాకి అనుకుంటే పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా. నేను మాత్రం ఒంటరిగా ఏం చేస్తానో చెప్పండి. మీ సహయోగం అయితే కావాలి కదా అంటున్నారనమాట బాబా. హ్మ్. బాబాని బాబా మనకి శ్రీమతం ఇస్తున్నారు. శ్రీమతం ఇవ్వడంతో పాటు యోగ బలం ద్వారా ఈ విశ్వాన్ని పావనంగా తయారు చేసే కర్తవ్యానికి కూడా నిమిత్తం చేశారనమాట బాబా. ఇలా మీరే చెయ్యాలి, చేయాల్సిందే అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మీరు ఈ విశ్వాన్ని పావనంగా తయారు చేసే కార్యంలో సహయోగులైనప్పుడే కదా! మళ్ళీ ఇదే విశ్వం పైన రాజ్యం చేయగలుగుతారు. పావన రాజధాని స్థాపన అయ్యేది ఉంది. అయితే అన్నిటికంటే ముందు ఏం చేయాలంట? స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. ఈ అనంతమైన, ఉన్నతమైన కార్యంలో మీరు సహయోగులవ్వాలంటే స్వయాన్ని ముందు పావనంగా తయారు చేసుకోవాలంటున్నారు బాబా. ఇంకా మధుబన్ వెళ్తాం మనం బాబా సమ్ముఖంలోకి రిఫ్రెష్ అయ్యేందుకు. అయితే పిల్లలకి బుద్ధిలో అయితే ఉంటుంది బాబా మధుబన్‌లో సమ్ముఖంగా మేము కలవగలము అని. సెంటర్స్‌లో అలా జరగకపోవచ్చు. కానీ ఆ అనుభూతినైతే మనం పొందొచ్చు కదా! మురళి అంటే ఏంటి అనేది కూడా ఆ రహస్యం పిల్లలైన మీకిప్పుడే తెలిసింది అంటున్నారు. హ్మ్. పిల్లన గ్రోవితో వాయించేది కాదు. బాబా నడిపిస్తున్న ఆ అద్భుతమైన వాచ ఏదైతే ఉందో హ్మ్. అది సంగమ యుగంలో మాత్రమే వినిపిస్తారు అన్నమాట. బాబా కల్పానికి ఒక్కసారే మాట్లాడతారంట వచ్చి సంగమ యుగంలో. అక్కడ జడ చిత్రాల యొక్క మూర్తుల్ని పెట్టి పూజించి ఎంతగానో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అవేమైనా మాట్లాడతాయా ఏంటి? నేనొచ్చి ఇప్పుడే మాట్లాడతాను. అది కూడా ఈ బ్రహ్మ తనువుని ఆధారంగా తీసుకొని అంటున్నారు బాబా. ఈ బ్రహ్మ రథం కూడా భగీరథుడు కదా! వీరికి కూడా చాలా భక్తి యొక్క సంస్కారం ఉండేది. గురు గోషాయిల్ని ఆశ్రయించేవారు. ఒక మహాత్మా అన్నట్లు ఉండేవారు అన్నమాట. కానీ వాటి ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా ఇంకా డౌన్ అవుతూ వచ్చామే కానీ పుణ్య ఖాతా జమ అవ్వటం లేదు అనే రహస్యం కూడా బ్రహ్మ బాబా తెలుసుకున్నారు. బాబా రావడంతో. ఒక్కసారిగా బాబాకి బలిహారం అయిపోయారు. మరి బాబా ఎలా అయితే చేసి చూపించారో అలా మీరు కూడా
చెయ్యండి. మమ్మ, బాబా సమానంగా పరిస్తాలుగా అవ్వాలి కదా! కేవలం మమ్మ, బాబానే పరిస్తాలా ఏంటి? మీరు కూడా పరిస్తాగా అవ్వాలి అంటున్నారు. అలా అవ్వాలి అంటే యోగ బలం యొక్క శక్తి కావాలి అన్నమాట. సూక్ష్మవతనంలో మనం పరిస్తాల్ని చూస్తాం కదా! అలా స్వయం మనమే తయారు కావచ్చు అని చెప్తున్నారనమాట బాబా. ఒకవేళ మీరు ఎవరికైనా ఏమైనా బాబా పరిచయం ఇచ్చారు అంటే వాళ్ళు ముందు ముందు ఆ అనుభూతిని పొందుతారంట. పలానా వైట్ డ్రెస్ వాళ్ళొచ్చి మాకు చెప్పారు. మేమే పట్టించుకోలేదు అని ఆ సాక్షాత్కారం అనేది వాళ్ళు పొందుతారు అంటున్నారు బాబా. ఇంకా ఈ బ్యాడ్జ్ అనేది కూడా మంచి సందేశం ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు పెట్టుకునే ఉండండి మీరు. సందేశకులుగా అవ్వాలి అంటే. హ్మ్. బ్యాడ్జ్ అనేది కంపల్సరీ మీ తోడుగా ఉండాలి అంటున్నారు బాబా. బ్యాడ్జ్ ఉంటే మనం ఇతరుల కళ్యాణం చేయొచ్చు. ఇంకా కేవలం వినడమే కాదు మురళి, జ్ఞానం వినిపించాలి కూడా. బ్రాహ్మణి అక్కయ్య పని కాదు కదా ఇది. స్టూడెంట్స్ అయ్యుండి కూడా మీరు మురళి వినిపించాలి అంటున్నారు. సందేశకులుగా అవ్వాలంటున్నారు బాబా. అప్పుడే కదా మంచిగా ధారణ అవుతుంది. అనేకుల కళ్యాణం జరుగుతుంది అని చెప్తున్నారు. ఒక్కరే ఈ విశ్వమంతటి కళ్యాణం చేయాలని ఏం లేదు కదా! మనందరమీ సహయోగులము కాబట్టి అందరిది బాధ్యత ఉందని చెప్తున్నారనమాట బాబా ఈరోజు విశేషంగా. ఈ అనంతమైన సృష్టినే పావనంగా చేయాలంటే మీ బుద్ధి కూడా అనంతంలోనే ఎప్పుడూ ఉండాలి అని చెప్తున్నారనమాట బాబా. నేను యుగయుగంలో రాను, కల్పానికి ఒక్కసారి సంగమ యుగంలో వస్తాను. వచ్చి అన్ని ఇక్కడ ప్రాక్టికల్ విషయాలు బాబా వినిపిస్తున్నారు అన్నమాట. అక్కడ రకరకాల ఉదాహరణలు ఇస్తారు. అవన్నీ ప్రాక్టికల్ ఉదాహరణలు అయితే కాదు. ఇక్కడ ఆత్మ అనుకోండి అని చెప్తారు బాబా. అలా ఆత్మ అనుకోవడం ద్వారా, ఆ ఆత్మానుభూతిని పొందడం ద్వారా మనం ప్రాక్టికల్‌గా లాభాన్ని పొందుతున్నాం కదా! ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మని పావనంగా చేసుకోగలుగుతున్నాం. ఆత్మ ఎప్పుడైతే పావనం అయిపోతుందో ఈ శరీరం కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే పావనంగా అవ్వాల్సిందే అని చెప్తున్నారనమాట. ఏదేమైనా ఇదే చింత ఉండాలి మీకు. మేము సతో ప్రధానంగా అయ్యే తీరాలి అని. ఇదే చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని కూడా చెప్తున్నారనమాట బాబాయ్ రోజు. గంగాజలం యొక్క ప్రిఫరెన్స్ ఏంటనేది కూడా చెప్తున్నారు బాబా. అది అంటే మురికి నీరైనప్పటికీ దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడండి. ఆ మట్టి అంటుకుంటుంది అందులో మునిగితే. మళ్ళీ వెళ్ళి మామూలుగా శుభ్రమైన నీటితో స్నానం చేస్తారు. కానీ ఆ భావన మాత్రం పోదు చూడండి అంటున్నారు బాబా. కొంతమందైతే విదేశాల్లో ప్రయాణమైనప్పుడు ఆ నీటిని తమతో పాటు తీసుకొని వెళ్ళేవారు కూడా త్రాగడానికి. అంటే అలాంటి వాటర్ తాగడానికి కూడా ఏమి ఆలోచించరు చూడండి అంటున్నారు బాబా. హ్మ్. హుహు. అసలైన గంగాజలం జ్ఞానం కదా! ఈ జ్ఞానం ఆధారంతోనే ఆత్మ మరియు శరీరం 2 పావనంగా అవుతాయని చెప్తున్నారనమాట బాబా ఈరోజు. ఇంకా ఇక్కడ బాబా కూర్చొని అద్భుతమైనటువంటి జ్ఞానం ఇస్తున్నారు. మీకు లక్ష్యం, ఉద్దేశ్యం కూడా లభించి ఉంది. కాబట్టి మీరు నిరంతరం మీ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బాబాని స్మృతి చేయొచ్చు. అవే రెడీగా కూడా ఉండాలి అంటున్నారు బాబా. ఇది రిపిటేషన్ అవుతూ ఉంది అన్నమాట. ఏవైతే పాత్రలు లభించి ఉన్నాయో మీకు ఈ సృష్టి యొక్క హిస్టరీ, జాగృతి ఈ రిపిటేషన్ యొక్క రహస్యం అనేది కూడా పిల్లలైన మీకే తెలుసు అంటున్నారు బాబా. ఇంకా బాబా మనకేదైతే చదివిస్తున్నారో, ఈ చదువు మంచి రీతిగా చదవాలి, చదివించాలి. అనేకుల కళ్యాణానికి నిమిత్తం కావాలి అన్నమాట. ఈ బ్యాడ్జ్ అయితే సదా పెట్టుకునే ఉండండి. బ్యాడ్జ్‌కి ప్రాధాన్యత మాత్రం ఇవ్వాలంటున్నారు బాబా. ఈ విశ్వం అంతటి పైన శాంతి స్థాపన జరిగేది ఉంది. అందుకే మీరు స్మృతి యాత్రలో ఉండండి. మీ దృష్టి ఎప్పుడు అనంతంలో ఉండాలంటున్నారు బాబా. అనంతంలో ఉండాలంటే ఈ సృష్టి అంతటికి సకాష్ కరెంట్ ఇవ్వాలి. ఆ విషయంలో బాబా నంబర్ 1 కాబట్టి బాబాని అనుసరించండి. బాబాకి ఈ విషయంలో సహయోగులు కావాల్సిందేనంట. హ్మ్. మనందరి సహయోగం బాబాకి అందాలన్నమాట. నేను ఒంటరిగా ఏం చేస్తానంటున్నారు బాబా ఈరోజు. ఇంకా వరదానంలో కర్మ మరియు యోగం.
ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ద్వారా మాత్రమే కర్మాతీత స్థితి అనుభవం చేయగలరు. వాళ్ళే కర్మ బంధన ముక్తులు అవుతారంటున్నారు. మీరు కర్మ చేయండి, పని చేయండి, పనితో పాటు యోగం కూడా ఉండాలన్నమాట. అంటే కర్మయోగులుగా అవ్వండి అంటే అర్థం మీ పని పక్కన పెట్టేయండి, యోగంలోనే కూర్చోండి అని కాదు. పని చేస్తూ బాబాని స్మృతి చేసే కర్తవ్యం చేయొచ్చు, కానీ ఆ కర్మ బంధనలో చిక్కుకోకండి. ఆ బంధనలో చిక్కుకోలేనప్పుడు ఏమవుతుందంట, కర్మయోగిలుగా అయిపోతామన్నమాట. చాలా ఈజీ నేచర్ కలిగి ఉంటాము, ఈజీగా మన పని పూర్తయిపోతుంది. ఆమ్, అంటే యోగం ఉన్న కారణంగా కష్టం అనేది కూడా అనుభవం కాదు అంటున్నారు బాబా, మనోరంజకంగా అనుభవం అవుతుంది అన్నమాట. ఇంకా స్లోగన్ లో బాబా, పరమాత్మ ప్రేమయే సమయం యొక్క గడియారం, అంటే అల్లారము అన్నమాట. ఉమ్, సమయానికి నిద్ర లేపే అల్లారంలా బాబా ప్రేమ పనిచేస్తుంది. కాబట్టి మీరు అమృత వేళ లేవడం కోసం బాబా పైన ప్రేమ ఉంటే చాలు అంటున్నారు. ఛ! ఓం శాంతి. जो जन्मा पाप कटेश्वर सबका मुक्ति दाता है, दुख से मुक्ति देने वाला मुक्तेश्वर कहलाता है। जो जन्मा पाप कटेश्वर सबका मुक्ति दाता है, दुख से मुक्ति देने वाला मुक्तेश्वर कहलाता है। हमारा बाबा है, वो हमारा बाबा है। हमारा बाबा है, वो हमारा बाबा है।
जग को बदलाना है अपने कर्मों के द्वारा हमें कर्म योग सिखलाना है अपने कर्मों के द्वारा हमें कर्म योग सिखलाना है कर्म योग की करामात से इस जग को बदलाना है ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति हर संकल्प में छुपी हो शिव बाबा की शान हर संकल्प में छुपी